ఎదవా అన్నాడు. నన్ను అందగాడన్నట్ట ఎదవన్నట్ట. గాయ్స్, వీడియోని స్క్రిప్ట్ చేయకుండా మీరు లాస్ట్ దాకా అయితే చూసేయండి మొత్తం. గాయ్స్, ఇప్పుడు మనకు కనిపిస్తుంది కదా, ఇది మన కృష్ణా బ్యారేజ్. ఇక్కడ నుంచి మాత్రం మనం ముందుకైతే వెళ్ళిపోవాలి, చాలా స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. అండ్ అలానే చూసుకుంటే చాలా మందికి ఈ అడ్రస్ అనేది తెలియదంట, అండ్ చాలా మంది కూడా ఎప్పుడు వెళ్ళలేదంట. సో వాళ్ళకైతే యూస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ రైట్ సైడ్ చూసుకుంటే మన కృష్ణా రివర్ అనేది కనిపిస్తుంది. అండ్ అలానే మనం లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ అలానే ముందుకు వచ్చి రైట్ సైడ్ తీసుకోగానే ఇక్కడ స్క్రూ బ్రిడ్జ్ అనేది ఒకటి వస్తుంది. సో బ్రిడ్జ్ ఏంటంటే ఎప్పుడు కూడా ట్రాఫిక్గా ఉంటుంది, ఎందుకంటే చాలా చిన్న రోడ్ అనమాట ఇది. సో ఇటు నుంచి అయితే స్ట్రైట్గా అయితే మనం ఇప్పుడైతే వెళ్ళిపోవాలి. సో తిన్నంగా వెళ్తూ ఉండంగా మనకైతే రైట్ సైడ్లో చూసుకుంటే ఇస్కాన్ టెంపుల్ అని కనిపిస్తుంది. ఇది చాలా ఫేమస్ అయిన టెంపుల్. ఇక్కడ మాత్రం ఇక్కడ జగన్నాథ స్వామి ఉంటారు. సో కుదిరితే విజిట్ చేసుకొని అయితే మనం వెళ్ళవచ్చు ఇక్కడ నుంచి. మనమైతే ఇప్పుడు దగ్గరలోనే ఉన్నాము. ఇంకా కొంచెం ముందుకు వెళ్తూ ఉండగా మనకి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే పంట పొలాలన్నీ కనిపిస్తాయి. అలానే కొంచెం ముందుకు వచ్చి రైట్ తీసుకోగానే పోలీస్ బందోబస్తు కనిపిస్తుంది. సో ఏం భయపడిన అవసరం లేదు. సో అలానే ఇంకా కొంచెం ముందుకు వచ్చి లెఫ్ట్ తీసుకుంటే మనకి స్ట్రైట్ రోడ్ అనేది వస్తుంది. ఈ స్ట్రైట్ రోడ్ తిన్నంగా అయితే మనం వెళ్ళిపోవాలి. ఇంకా కొంచెం ముందు రాగానే 2 కొండలు అనేది కనిపిస్తుంది. సో చూస్తున్నారు కదా మీరే. ఇంకా కొంచెం ముందుకు వస్తే అక్కడ అనేది ఒక స్క్రూ బ్రిడ్జ్ అనేది వస్తుంది. ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకోగానే సో మనం అనుకున్న లొకేషన్కి అయితే మనం అయితే వచ్చేసాం ఎగ్జాక్ట్లీ. సో ఇదే మనకి కనిపిస్తున్న ఉండవల్లి కేవ్స్ అనమాట. సో మనం ఎగ్జాక్ట్ లొకేషన్కి అయితే వచ్చేసాం. ఇక్కడ చూసారా కళ్ళు జిగేలమంటే చూడంగానే. సో ఇక్కడ వచ్చేపాటి టికెట్ కౌంటర్ అనమాట. పర్ హెడ్ వచ్చేపాటి 25 రూపీస్ అంట. సో వర్తబులే అని నేను అనుకుంటున్నాను. మొత్తం చూసి అయితే మనం చెప్దాం వర్తో కాదా అనేది. మేమైతే ముగ్గురం అయితే వచ్చేసాం విజిట్ చేయడానికి. లేడీస్ ఇబ్బంది పడకుండా వాష్రూమ్స్ ఉన్నాయి అండ్ అలాగే డ్రింకింగ్ వాటర్ కూడా ఉంది. మనమైతే ఇప్పుడు ఉండవల్లి కేవ్స్కి వచ్చేసాం. సో ఇక్కడ నుంచి మనకి లోపల ఏముంటుందో అనేది మొత్తం చూసేద్దాం పదండి. మెట్లు చూసారుగా అప్పుడే అనుకుంటా. ఫస్ట్ అయితే మనం లెఫ్ట్ సైడ్నే వచ్చేసాం. పైన ఏది ఉందో అనేది వాచ్ చేసేద్దాం పదండి నాతో. ఇక్కడ నుంచి వెళ్తూ ఉండగా ఇంకా పైకే ఉంది, ఇంకా పైకి వెళ్ళాల్సి వస్తుంది అనుకుంటా. సో పద చూద్దాం, ఖాళీగానే ఉన్నాం కదా, పైన ఏదో ఉందో కూడా మొత్తం విజిట్ చేసి వచ్చేద్దాం. ఇక్కడ నుంచి వ్యూ చూసుకున్నా కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ నుంచి అయితే మనకి మొత్తం అయితే సీనరీ అయితే మొత్తం కనిపిస్తుంది. చాలా పీస్ఫుల్ ఉంది ఇక్కడైతే. లెఫ్ట్ సైడ్ భాగానికి అయితే వచ్చేసాం. చివరికి వస్తే ఏమీ అయితే లేదు. నేను చాలా అయితే ఎక్స్పెక్ట్ చేశాను ఇంత దూరం వచ్చి కూడా. మీరైతే ఇటువైపు రామాగండి, ఏం లేదు ఇటువైపు, అటే వెళ్దాం పదండి. గాయస్ చూస్తున్నారుగా నాకు ఇక్కడ అయితే శిలా విగ్రహం అయితే ఒకటి కనిపించింది. అయితే అది ఒకసారి చూసేసి మళ్ళీ మేము రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ అయితే ఏం లేదని. సో బాబా ఇక్కడ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ చాలా మంది ఫ్యామిలీసే వస్తున్నారు ఎక్కువగా విజిట్ చేయడానికి. ఇక్కడ ఒక పిక్నిక్ టైప్ లో అందరూ కూడా వచ్చి స్టే చేసి చక్కగా ఫుడ్ అనేది తెచ్చుకొని తినేసి ఇక్కడ నుంచి అయితే వెళ్తున్నారు. ఈ ప్లేస్ అయితే చాలా అంటే చాలా బాగుంది. గాయస్ అదే ఉండవల్లి కేవ్స్ అన్నమాట. హే గైస్, మనమైతే బేస్మెంట్ వచ్చేసాం. మనం ఇది స్టార్టింగ్ అనమాట. సో లోపల ఎలా ఉందో చూద్దాం. మనం ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇది వచ్చేపాటికి ఏంటంటే కొన్ని 100 సంవత్సరాల నాటిది. ఇది ఇప్పుడు కూడా చెక్కు చెదరకుండా అలానే ఉంది. సో ఇక్కడ కింద మీకు కనిపిస్తుంది కదా, అక్కడ అనేది సో వాళ్ళు సామాన్లు అన్నీ కూడా పెట్టుకునేవాళ్ళు, ఇక్కడే స్టే చేసేవాళ్ళు చాలా వరకు కూడా. ఇక్కడ వానకైనా వర్షానికైనా కూడా ఇదే వాళ్ళకి. కానీ అప్పట్లో కట్టింది కూడా ఇప్పుడు కూడా చెక్కు చెదరకుండా అలాగే ఉంది. చాలా మంది వచ్చి విజిట్ చేసి వెళ్తున్నారు కూడా, ఎంతో మంది వస్తూ ఉన్నారు ఈ ప్లేస్కి అయితే. ఇప్పుడు కూడా చాలా బాగుంది. ఇక్కడే వాళ్ళ సమాలు అయితే పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు మీకు కనిపించింది కదా. ఇప్పుడైతే కిందంతా చూసాం కదా, అలానే పైన కూడా మొత్తం చూసేద్దాం. ఎందుకంటే కింద అనేది మనం కవర్ చేసాం కదా, ఇప్పుడు అనేది పైన కూడా చూసేద్దాం పదండి ఒకసారి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదే ఒక కొండరాయితో మొత్తం కూడా చెక్కిన గుహ అన్నమాట ఇది చూస్తున్నారు కదా. ఇప్పుడు వచ్చేపాటికి ఇది పూర్వీకులు ఉన్న గద అనమాట. అందుకోసమే చాలా భద్రంగా వేసి మరి చాలా జాగ్రత్తగా అనేది ఉంచారు. లోపల అనేది బాగా చీకటిగా అయితే ఉంది, మనకైతే ఏం కనిపించదు. ఇప్పుడైతే మనం వేరే చోటుకి వెళ్దాం. ఇప్పుడు మనకు కనిపిస్తుంది కదా, ఇదైతే వినాయకుడు బొమ్మ అన్నమాట. సో చాలా క్యూట్గా ఉంది చూస్తానికైతే.
ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ మంచిగా దేవుణ్ణి దర్శనం చేసుకుంటూ కూడా ఈ శిలా విగ్రహాలన్నీ చూసుకుంటూ కూడా అలాగా వెళ్తూ ఉంటారు. అండ్ అలాగే చూస్తున్నారు కదా, ఇంకో డోర్ అనేది ఉంది. సో ఈ డోర్ కూడా ఏంటంటే లాక్ చేస్తుంది. సో వందల సంవత్సరాల నుంచి కూడా ఇది అలాగే ఉంది. ఎవరు వచ్చినా కూడా ఓపెన్ చేయరు ఈ డోర్ని, ఎందుకంటే ఎవరు వచ్చినా కూడా జస్ట్ విజిటింగ్ పర్పస్ కోసమే. అండ్ అలాగే చూస్తున్నారు కదా, ఇంకొక శిలా విగ్రహం అనేది కనిపిస్తుంది. ఇంకా మనం చూసుకుంటే నెంబర్ ఆఫ్ అనేది ఇక్కడ ఉన్నాయి ఇక బొమ్మలు అయితే చూడడానికి. అండ్ ఇది వచ్చేపాటికి క్రీస్తు పూర్వం 420 నుంచి 620 గృహ నిర్మాణం అనేది జరిగింది ఇక్కడైతే. ఈ కొండలో అయితే చాలా అనేది బొమ్మలు అయితే ఉన్నాయి. అండ్ అలాగే చూసుకుంటే లవ్ బోర్డ్స్ అనేది కూడా ఇక్కడ రాసుకున్నారు, చూసారు కదా. అండ్ ఇది వచ్చేపాటికి ఇంకో డోర్ అనేది ఉంది ఇక్కడ. ఈ డోర్ కూడా ఏంటంటే చెప్పాను కదా, ఇప్పుడు వేరే చోటుకైతే మనం వెళ్ళిపోదాం పదండి. ఇక్కడ నుంచి అయితే మీరు చూస్తున్నారు కదా, వ్యూ పాయింట్ అయితే అసలు మామూలుగా లేదు, చాలా అంటే చాలా బాగుంది గాయస్. అసలు ఈ ప్లేస్ విజయవాడలో ఉందా అనేది నాకు డౌట్ వస్తుంది ఇప్పుడైతే నిజంగా. సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోదాం, ఒకసారి పైకి వెళ్ళి అది కూడా చూసేద్దాం, క్లియర్ అయిపోతుంది మనకి. పదండి గాయస్, నాకైతే ఒక అడ్వెంచర్ చేసినట్టు అనిపిస్తుంది ఇదంతా చూస్తుంటే, ఈ గుహ మొత్తం చూస్తుంటే. సో నాకైతే విజిట్ చేయడానికి అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా తప్పకుండా అయితే ఒకసారి అయితే విజిట్ చేసేయండి ఈ ప్లేస్కి. చాలా అంటే చాలా బాగుంది గాయస్. మనం చూడాల్సింది అయితే ఎంతో ఉంది ఇక్కడ. సో చాలా మంది కూడా ఇక్కడ వచ్చేవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, శిలా విగ్రహాలు అనేది కనిపిస్తున్నాయి. సో ఇక్కడ నుంచి చూసుకుంటే ఇక్కడైతే నెంబర్ ఆఫ్ అనేది శిలా విగ్రహాలు అయితే ఇక్కడ ఉన్నాయి. సో నేను అనేది మిల్లింగ్ చూపిస్తాను, అన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూడండి. నేనైతే ఇప్పుడు దాకా వెయిట్ చేసిన ప్లేస్ అయితే వచ్చేసింది. చాలా క్యూరియస్గా ఉంది నాకైతే ఈ ప్లేస్ చూడడానికి, చాలా ఆసక్తిగా కూడా ఉంది. సో ఈ ప్లేస్ చూడడానికే నేను ఇక్కడైతే విజిట్ చేసింది. ఒకసారి అది కూడా చూసేద్దాం. లోపల మనకైతే ఇప్పుడు పద్మనాభ స్వామి అయితే కనిపిస్తున్నారు, ఒకసారి విజిట్ చేసేద్దాం, పదండి వెళ్దాం. గాయస్ నేనైతే లోపలికి వెళ్ళిపోయాను. లోపలికి వెళ్ళిపోగానే నా కళ్ళు అయితే చెదిరిపోయినాయి గాయస్. ఎందుకంటే 20 అడుగులు ఉన్న అనంత పద్మనాభ స్వామిని చూసి నేనైతే చాలా హ్యాపీగా అయితే దర్శించుకున్నాను. నాకు గూస్ బంప్స్ కూడా వచ్చేసింది. సో అంత పవర్ఫుల్గా అయితే ఉంది లోపల ప్లేస్ అయితే. ఒకసారి అయితే మీరు తప్పకుండా అయితే విజిట్ చేసేయండి. పైన కనిపిస్తున్నాయి కదా శిలా విగ్రహాలు కూడా. సో అసలు పెద్ద ఆకారంతో ఉన్న పద్మనాభ స్వామిని చూడంగానే నాకైతే చాలా ఆనందంగా అయితే అనిపించింది. చాలా పెద్ద విగ్రహం గాయస్. అసలు మీరు చూస్తే కూడా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతారు. మనమైతే ఇక్కడ చూసుకుంటే మునీశ్వరుడు తపస్సు చేస్తూ ఉన్నారు ఇక్కడైతే. అక్కడైతే నో ఎంట్రీ అనేది రాసి పెట్టి ఉంది. అది వచ్చేపాటికి 3వ అంతస్తు అన్నమాట. సో అందుకోసం అక్కడ వెళ్ళడానికి అయితే ఛాన్స్ లేదు. సో ఇక్కడ చూసుకుంటే నో ఎగ్జిట్ అని కనిపిస్తుంది కూడా. అలాగే పైన చూసుకుంటే కూడా ఏమీ లేదు అనిపిస్తుంది. అందుకోసం వీడియో అనేది ఎండ్. ఇంకా అయితే కిందకు వచ్చేసాం మేము, అయిపోయింది. సో మేమైతే వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. బాయ్ గాయస్. హోప్ఫుల్లీ మీకు ఈ వీడియో అయితే నచ్చింది నేను అనుకుంటున్నాను గాయస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. సీ యూ ది నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.